నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. కానీ మంచి మనసు గల వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అంటారు. దేవుడు కూడా మంచి వాళ్లకు మంచే చేస్తాడు. కాకపోతే కొంత ఆలస్యం అవుతుంది అంతే. అటువంటి ఒక చక్కని కథని ఈ రోజు మనం వినేద్దామా? మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా సోమశేఖరుడు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కాలం తన అవ్వ దగ్గర రెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కు మొక్కు లేని వాడైపోతాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అని ముసలి వైద్యుడు ఉండేవాడు. 40 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో ఆ ఊరికి వచ్చి స్థిరపడి చుట్టుపక్కల ఊళ్ళలో గొప్ప వైద్యుడని పేరు తెచ్చుకుంటాడు. ఆయనకు ఏదో మహత్తరమైన మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవికి వెళ్ళి ఆ మూలిక తెచ్చి దానితో ఇతర దినుసులు చేర్చి నూరి గుళికలు చేసేవాడు. ఆయన గుళిక ఒక్కటి వేసుకుంటే ఎలాంటి జబ్బైనా ఎగిరిపోతుంది అని ఆ ఊరి ప్రజల నమ్మకం. రామయ్య తాత 75 ఏళ్ల వృద్ధుడు. ఆయనకు ఎవ్వరూ లేరు. ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతం సుఖంగా బతకవచ్చునని సోమశేఖరుడు ఆలోచిస్తాడు. ఈ ఆలోచనతో రామయ్య తాత ఇంటికి వెళ్తాడు. లోపల గుళికలు చేసుకుంటున్న ముసలాయన తన పని పక్కన పెట్టి యువతలికి వచ్చి, నీకేమీ జబ్బు లేదు, నిక్షేపంలా ఉన్నావు, ఇంటికి వెళ్ళు అంటారు. నేను జబ్బు నయం చేసుకోవడానికి రాలేదు తాత, ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటి దగ్గర పని ఏమీ లేదు అంటాడు సోమశేఖరుడు. నీ చేత చేయించుకునే పని కూడా నాకేమీ లేదే అంటాడు ముసలాయన. ఇంటి పని అంతా చేస్తాను, అడవికి వెళ్లి నీకు కావలసిన మూలికలు తెస్తాను తాత అంటాడు సోమశేఖరుడు. ముసలాయన సోమశేఖరుని ఎగాదిగా చూసి, సరే ఇంటి పని నువ్వు చూడు, మిగిలిన పని నేను చూసుకోగలను అంటాడు. సోమశేఖరుడు నిరుత్సాహపడకుండా ఆ రోజు నుంచే పనిలో చేరతాడు. ముసలాయన అతన్ని అన్ని పనులు చేయనిచ్చేవాడు. కానీ మూలికలు తేవడానికి అడవికి వెళ్ళేటప్పుడు మాత్రం తన వెంట రానిచ్చేవాడు కాదు. తాను గుళికలు తయారు చేసేటప్పుడు సోమశేఖరుని ఆ ఛాయలో ఉండనిచ్చేవాడు కాదు. 3 నెలల తరువాత ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గరకు వచ్చి తన మనసులో మాట చెబుతూ, తాత, నువ్వు కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాడివి, అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకుంది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు, దాని రహస్యం నీతోనే అంతమవడం మహా అన్యాయం. అదేదో నాకు చెప్పు, నీ అనంతరం నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అంటాడు. రామయ్య తాత విరగబడి నవ్వి, నాకేరా దుఃఖలా ఉన్నాను, ఇప్పుడప్పుడే చేస్తానని భ్రమపడకు అంటాడు. ఆ తర్వాత సోమశేఖరుడు ఆ విషయం మరి ఇంక ఎత్తలేదు. 1 సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేస్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడుతుంది. ఒకరోజు రామయ్య తాతకు పెద్ద జబ్బు చేస్తుంది. ఆయనను చూసి సోమశేఖరుడు కళ్ళనీళ్లు పెట్టుకుని, 2 గుళికలు మింగు తాత, జబ్బు పోతుంది అంటాడు. ముసలాయన నీరసంగా నవ్వి, ఇంకా ఈ ఘటం వెళ్ళిపోతుందిరా, ఇది గుళికలతో నయమయ్యే జబ్బు కాదు అంటాడు. తర్వాత ఆయన వాడితో మూలికా రహస్యం చెప్పమంటావా అంటాడు. ఇప్పుడు వద్దులే తాత, కాసేపు విశ్రాంతి తీసుకో, ముందు నీ జబ్బు నయం కాని అంటాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రామయ్య తాత తన మంచం పక్కనే నేల మీద పడుకున్న సోమశేఖరుడిని లేపి, నాయనా, నా మూలికా రహస్యాన్ని తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను, నేను పోయాక తీసి చదువుకో అని పడుకుంటాడు. అలా పడుకున్న మనిషి మళ్ళీ లేవలేదు. సోమశేఖరుడు రామయ్య తాత కోసం తండ్రి పోయినంతగా ఏడుస్తాడు. అతను రామయ్య తాతకు శ్రాద్ధ కర్మలు యథావిధిగా చేస్తాడు. ఇక వాడికి ఆ ఇంట ఉండబుద్ధి కాలేదు. సోమశేఖరుడు ఆ ఇల్లు వదిలి పోదామనుకుంటూ ఉండగా రామయ్య తాత తనతో అన్న మాటలు గుర్తుకు వస్తాయి. వాడు పెట్టెలో నుంచి తాటాకు తీసి ఇలా చదువుతాడు. నాయనా శేఖరం, ఆఖరు దశలో నువ్వు నాకు దిక్కయ్యావు. మూలికా రహస్యం తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గర చేరావని నాకు తెలుసు. అయితే రాను రాను ఇద్దరము స్నేహితులం అయ్యాము. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలుసా? ప్రజల విశ్వాసం. నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికలకు మహత్తరమైన శక్తి వచ్చింది. నేను పోయినా ఈ ఇల్లు నీదే. పెరట్లో జామ చెట్టు కింద చాలా డబ్బు దాచాను, దానితో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకో, నీకు మేలు జరుగుతుంది అని రాసి ఉంటుంది. సోమశేఖరుడు అది చదువుకుని మనసులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పి ఆయన చెప్పిన ప్రకారమే వ్యాపారం చేయడానికి నిర్ణయించుకుంటాడు. అలా సోమశేఖరుడు అనుకున్నది సాధించలేకపోయినా తన మంచితనంతో, మంచి మనసుతో రామయ్య తాత హృదయాన్ని గెలుచుకున్నాడు. అందుకే రామయ్య తాత తన యావదాస్తిని సోమశేఖరుడికి ఇచ్చాడు. అలా భగవంతుడు మంచివారికి మంచే చేస్తాడన్నమాట.